Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని, పోలీసు అధికారుల దాడులను ఆపాలని, నేరస్తులుగా చిత్రీకరించే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ల జీవితాలు చాలా అగమ్య గోచారంగా ఉన్నాయని, వారిని ఆదుకున్నందుకు వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని, రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయకుంటే అవసరమైతే చలో విజయవాడకైనా ఆటో డ్రైవర్లు సిద్ధపడాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, ఏపీ ఆటో వర్కర్స్ అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగం, ముఖ్యంగా ఆటో కార్మికులు లక్షలాది ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఈ యొక్క ఆటో కార్మికులు లేకున్నా వాళ్ళ స్వయం శక్తితో వివిధ ప్రైవేట్ ఫైనాన్స్ లో ₹1,000 ఈరోజు అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఆటోలు నడిపే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు పిఎఫ్ కానీ, ఈఎస్ కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ ఇవేమీ కల్పించకుండా మళ్ళీ అనేక జీవోల పేరుతో ఈ రోజు ఆటో డ్రైవర్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు 21 జీవో, మరి రాష్ట్ర ప్రభుత్వం 21 జీవో తీసుకొచ్చి దానివల్ల అధిక చలానాలు, అధిక జరిమానాలు, ఒక పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు లైసెన్స్, అట్లాగే లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 రూపాయలు, ఇలా అనేక జీవోలతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆటో కార్మికులు దండుకుంటుంది. అయితే సంక్షేమ పథకాలు ఏమన్నా ఇస్తుందా అంటే దాన్ని ఊసే మరసడం లేదు. మరి కొత్తగా ఈ రోజు మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల దినదినంగా గణంగా ఉన్న ఆటో కార్మిక జీవితాలు ఈ రోజు దుర్భరంగా తయారయ్యాయి. కనీసం రోజు 200-300 తోలుకునే వాళ్ళకు ఈ రోజు కనీసం 100-200 వచ్చే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. అయితే ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. అయితే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచిస్తా అని చెప్పింది. మరి ఏం ఆలోచించింది? ఇంతవరకు ఏమీ ఆలోచించాలా. ఖాళీ ప్రతి డ్రైవర్ కూడా సంవత్సరానికి 25 రూపాయలు వాహన మిత్ర ఇవ్వాలని చెప్పేసి, నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా పద్ధతుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇట్లా మహాసభలు నిర్వహించి వాళ్ళని చైతన్యం చేసి రానున్న కాలంలో చెలో కలెక్టరేట్ పోవడానికి కూడా ఆటో కార్మికులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం మేల్కొని తక్షణమే వాహన మిత్ర కింద 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బిల్లు పేరు మీద మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల్ని వేధించే పద్ధతిలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్ సేఫ్టీ బిల్లు పేరు మీద కార్మికులను వేధించొద్దు, డ్రైవర్లను వేధించొద్దు అని చెప్పినా పదే పదే ప్రభుత్వం ఆ బిల్లును అమల్లో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు డ్రైవరు ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగి, అనుకోని స్థితిలో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో గాయపడ్డటువంటి లేదా మరణించేటువంటి కుటుంబాన్ని ఆ డ్రైవరే ఆదుకోవాలా, ఆ డ్రైవర్కి జీవిత కారాగార శిక్ష అని చెప్పే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లో చెప్తా ఉంది. ఈరోజు ఎవరు దారుణ పోయేటువంటి మీద కక్షపూరితంగా చంపే పద్ధతుల్లో ఎవరు ప్రయత్నం చేయరు. ఈ కుటుంబం, ఆటో డ్రైవర్ అయినా కుటుంబమే, అటువైపు అయినా కుటుంబమే. ఇవి మరిచి ఈరోజు ఆ పద్ధతిలో చట్టం అమలు చేయడం సరైనది కాదు. ఈ రోజుకి ప్రమాదాలు జరుగుతున్నాయంటే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ పెరిగింది, వాహనాలు పెరిగినాయి, రోడ్లు విస్తీర్ణం సరిగ్గా లేవు. కాబట్టి ఇరుకు రోడ్లలో ప్రయాణం చేయడం, డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ కష్టాలన్నీ కూడా వస్తా ఉన్నాయి. వీటిని గమనంలో తీసుకోవాలని కోరుతా ఉన్నాయి. అట్లే ఈరోజు ఆటో కార్మికుల సంక్షేమం కోసం మేము పనిచేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అని చెప్పి ఈరోజు ఆటో కార్మికుల యొక్క ఉపాధిని దెబ్బకొట్టే పద్ధతులను ప్రయత్నం చేస్తాం.
స్త్రీలకు సంక్షేమ పథకాలు ఇచ్చేదాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ మా ఉపాధిని తీసేసే పద్ధతుల్లో ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఆటో కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. తద్వారానే ఆటో కార్మిక కుటుంబాలను సర్వీస్ చేసుకోవటం తప్ప మరొకటి కాదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆటో కార్మికుల ఉపాధిని రక్షించే పద్ధతి నిర్ణయం చేయకపోతే రాబోయే కాలంలో ఆటో కార్మికులు నిర్వహించే రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిఐటి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే స్త్రీలకు ఉచిత బస్సు అనేటువంటి అంశాన్ని మేము వ్యతిరేకించడం లేదు. అయితే ఆటో డ్రైవర్ల జీవన మనుగడ గురించి ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది. అరకొరగా ఏదో చలనాలు లేకపోతే ఇంటి అద్దెలు ఈఎంఐలు కట్టుకోవడానికి అవకాశం ఒక నెలైనా అని అనిపించేది. కానీ ఈ రోజు పూర్తిగా డ్రైవర్లందరినీ నెట్టిపడేసే విధంగా, అంధకారంలోకి నెట్టిపడేసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము సరైనది కాదు. ఇప్పటికైనా అని ప్రతి డ్రైవర్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ కు వాహన మిత్ర ద్వారా ఖచ్చితంగా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా ఇప్పటికే డ్రైవర్లను యాక్సిడెంట్లు ఎక్కడైనా అయితే వాళ్ళను జైలులో వేసేటువంటి విధానాన్ని మానుకోవాలి. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు 10 సంవత్సరాల పైగా జైలు శిక్ష విధించాలని, 10,000 నుంచి 3 లక్షలకు పైగా చలానాలు విధించాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా. జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే ఖచ్చితంగా చలో విజయవాడ కార్యక్రమానికైనా సిద్ధపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.